రాష్ట్రంలో రైతు పండించిన జొన్న, మొక్కజొన్న, వరి, పసుపు పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అమలు చేయకుండా రైతులను నష్టపరుస్తోందని ఆరోపిస్తూ నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర సీఈసీ పిపి నాగిరెడ్డి పాల్గొని రైతులకు యూరియా, పురుగుల మందులు సకాలంలో అందడం లేదని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించామని, ప్రస్తుతం ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రత్నబాబు చౌదరి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి శశికళారెడ్డి, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు తదితర వైసీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మరి రైతులకు సంబంధించి ఏమి సరిగ్గా మొదలు రావడం లే. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయినాక రైతులు కానీ, కౌలు తీసుకున్న వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏమవుతున్నాయో రేపు నర్సరీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు రైతులు ఎరువులు ఒకటేసారి కావాలంటారు ప్లాంటేషన్. అప్పుడు ఆ ఎంతమంది రైతులకైనా ఒకటేసారి ఇవ్వగలుగుతారు? ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇంత పరిస్థితి ఎరువులకు కూడా. ఈ కూటమి ప్రభుత్వంలో కష్టాల పరంపర కొనసాగుతా ఉందని చెప్పడానికి ఎన్నో దాఖలాలు ఉన్నాయి. ఈరోజు రైతులు ఏ రకంగా నష్టపోతా ఉన్నారు, ఏ రకంగా కష్టపడతా ఉన్నారు అనేది ఏ విభాగంలో చూసిన రైతునైనా అడిగినా కూడా వాళ్ళ బాధలు వర్ణనాతీతం. రైతే రాజు అని చెప్తారు. రైతును దోచుకోవడమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా తెలుస్తా ఉంది. మొక్కజొన్న కేంద్రం, మొక్కజొన్న కొనుగోలు మద్దతు ధర మేము కొంటామని చెప్పారు. మార్కెట్ యార్డ్ లోకి వచ్చాం. మన ముందు మొక్కజొన్న కూడా వేసినారు. మార్కెట్ యార్డ్ లో ఉంది. నేను సూటిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు మొక్కజొన్న కొంటా ఉన్నారా? కొనట్లేదు. 1700 రూపాయల నుంచి 1750 రూపాయలకు మార్కెట్ యార్డ్ లో ఆరబోసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటా ఉన్నారు. ఇది దీని పరిస్థితి. మీరు మద్దతు ధర 2400 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? కొనుగోలు చేయనప్పుడు మద్దతు ధర ప్రకటించి ఏం ప్రయోజనం? సమయానికి ఏ ఒక్క పని కూడా మీరు చేయట్లేకపోతున్నారు. గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులు తీసుకుంటే ట్రాక్టర్లతో రాసులు పోసినారు. వాస్తవం కాదా? ఈరోజు ప్యాడీ ధాన్యం కొనుగోలు ఏ రకంగా చేస్తా ఉన్నారు? మీరు 1150 రూపాయలకు తిరుగుల ఫైలు తీసుకుంటా ఉన్నారు. దగ్గర ప్రతి దానికి మద్దతు ధర ఎంత? 1750 రూపాయలు, 1650 రూపాయలు మద్దతు ధర చెప్పి 1150 రూపాయలు. అరటి వాళ్ళ కష్టాలు ఏ రకంగా ఉన్నాయి? ఏ ఒక్క రైతుకు మీరు మేలు చేసినామని చెప్పగలుగుతా ఉన్నారా? ఏ ఒక్క రైతుకు, ఏ ఒక్క విభాగం యొక్క రైతుకు మంచి చేసినామని చెప్తా ఉన్నారా? ప్రతిసారి అబద్ధాపు వాగ్దానాలు, మీ ఎల్లో పత్రికలు తప్ప వేరే ఏమీ చేయలేకపోతా ఉన్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో భూసార కేంద్రం దగ్గర నుంచి రైతు భరోసా కేంద్రాల్లో అన్ని చేసుకుంటా పోయాం. విత్తన శుద్ధి, శాండ్ టెస్టింగ్, సీడు, ఆన్లైన్ లో పంట నమోదు కేంద్రం, తర్వాత మద్దతు ధర ఇమ్మీడియట్ గా ఇక్కడే. నేను కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేసినాను. నా సర్వీస్ కూడా ఉంది. ఇక్కడే పసుపు కూడా కొనుగోలు చేయడం జరిగింది. పసుపు రేటు తక్కువ వస్తాయి. ఒక్క నెలలో డబ్బులు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ తీసుకున్నాం.
మీరే సాక్ష్యం, ఈ పత్రికలే సాక్ష్యం ఏ రకంగా చేసుకున్నారు. ఈ రోజు మీరు మొక్కజొన్న కొంటామని చెప్తా ఉన్నారు, కొనకుండా ఏ రకంగా మార్కెట్ యార్డ్ బోల్చిపోయిందో చూడండి. రైతులంటే మీకు కళ్ళకు కనపడడం లేదని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నాను. పాత్రికేయులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు రైతులు పండించిన ప్రతి వస్తువుకు కూడా మద్దతు ధరకు కింది ధరలే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా మద్దతు ధర లేదు. ముఖ్యంగా ఈరోజు జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ అదేవిధంగా పప్పు ధాన్యాలకు సంబంధించి కూడా అన్నీ కూడా ఎంఎస్పికి దిగువ భాగాన్ని ఉన్నాయి. అయినా కూడా మరి ప్రభుత్వము ఒక్క పంట కూడా కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం నంద్యాల మార్కెట్ యార్డ్ లోనే చూస్తున్నాము, రైతులందరూ ఇక్కడే మొక్కజొన్న ఆరబోసుకున్నారు. మరి దీనికి మద్దతు ధర 2400 అయితే ఈ రోజు బయట మార్కెట్ లో 1700కు అమ్ముకుంటున్నారు. మరి జనవరి నుంచి రైతులందరూ రిప్రజెంట్ చేస్తున్నారు గవర్నమెంట్ ను. ఎందుకంటే మొక్కజొన్న పండింది, మరి గవర్నమెంట్ కొనుగోలు చేయాలని చేస్తుంటే ఇంతవరకు దానికి బాధ్యత రహితంగా మరి గవర్నమెంట్ చేస్తుంది. మరి ఈ రోజు జొన్నలు కొంటామన్నారు, జొన్నలు కూడా కొంటామని చెప్పి 10 రోజులైంది. మరి ఏ ఊర్లో కూడా ఒక్క లారీ కూడా బయట మరి కొనుగోలు చేసి బయటకు పోయిన సందర్భాలు లేవు. అదేవిధంగా మరి దీంట్లో మన ప్రొక్యూర్మెంట్ లో రాజకీయమే చేస్తున్నారు. ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే మరి అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ మరి యూరియా దొరకక చాలా మంది రైతులు ఇబ్బంది పడినారు. మరి ఎప్పుడూ లేదు ఫర్టిలైజర్. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వము మరి ఏ రోజైనా కానీ పంటకు దిగువన మద్దతు ధర ఉందంటే మన 2-3 రోజుల్లోనే పర్చేజ్ సెంటర్స్ ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని కానీ ఆఖరుకు అప్పుడు కళ్ళాలలోనే కొనడం జరిగింది. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిన ప్రభుత్వం. ఈ అట్టర్ ఫ్లాప్ అయింది కాకుండా కనీసం ఏది ఏమన్నా కానీ డీజిల్ దొరకదు. యూరియా అయితే 500 రూపాయలు అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. యూరియా స్కేర్ షీట్ అంటున్నాడు. యూరియా వేయడం వల్ల క్యాన్సర్ వస్తాయంటారు చంద్రబాబు నాయుడు. నత్రజని లేకుంటే అసలు ఏ పంటలో ఎదుగుతాయా? ఆయన రైతు అయితే రైతును నేను 2 ఎకరాల రైతును నేను అంటున్నాడు. 2 ఎకరాల కన్నా నత్రజని కూడా పండించిన దాఖలాలు ఏడన్నా చూపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచన చేసిన వ్యక్తే కాదు. ఆ రోజు నుంచి కూడా ఉచిత కరెంట్ ఇస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇది ఉచిత కరెంట్ కాదు, బట్టలారేసుకొని పనికొస్తా అని చెప్పిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు. రాజశేఖర రెడ్డి సార్ అసలు రిజర్వాయర్లు కట్టించి ఆయన ఉన్న కాలంలో 2003లో ఆయన పాదయాత్ర చేసేప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని నేను ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాను, ఉచిత కరెంట్ ఇస్తాను, రైతుల శ్రేయస్సు నా శ్రేయస్సు అని స్లోగాన్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మరి రాష్ట్రంలో. ఆ వ్యక్తి చేసిన రైతులకు ఈ రోజు కూడా మిగిలింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో కొనకుండా విత్తనాలు గాని మందులు గాని ఏ ఒక్కటి కనీసం భూసార పరీక్షలు చేసి ఏం మిస్టేక్ ఉంది, ఏం మంది వేసే సరిపోతా అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకేల ద్వారా ప్రతి ఒక్కటి అందించిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే రైతులు చాలా, నేను ఒక రైతుగా పెద్ద రైతుగా మాట్లాడుతున్నాను. యూరియా దొరకదు, డీజిల్ కోసేటప్పుడు పంట కోసేటప్పుడు డీజిల్ దొరకదు. ఏమంటే డీజిల్ స్కేర్ సిటీ దాని స్కామ్ కోసం యూరియా దొరకదు. 2000 మిషన్ డీజిల్ లేదని 3 మామూలుగా 2000 రూపాయలు కోత మిషన్ కు 2000 డీజిల్ దొరకడం లేదని 3000 పెట్టిపోతున్నారు. అసలు గ్యాస్ అయితే గ్యాస్ విచిత్రంగా అనిపిస్తుంది. గ్యాస్ స్కేర్ సిటీ చూసిస్తే గ్యాస్ సిలిండర్లు 1500 2500 కలిగితే ఓటర్లకు టిమాండ్ 20 రూపాయలు పెంచారు. ఆ పెన్షన్ ఇప్పుడు కూడా తగ్గలేదు. గ్యాస్ ఏమో సప్లై అయింది, ఓటర్లు మాత్రం 20 రూపాయలు తగ్గడం లేదు. అదేవిధంగా యూరియా చూస్తే 500 అయితే దొరుకుతాయి, లేకుండా లేదు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని నిజంగా రేపు ఎండగట్టే పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు మాత్రంగా మీరు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇట్లా ఉన్నారనుకో
ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పడగొట్టేది ఖాయం అని చెప్పి డిమాండ్ చేస్తూ రైతులు గిట్టుబాటు ధర సమస్యతోటి ఇబ్బంది పడుతూ ఉంటే వారి యొక్క ఇబ్బందులను చూడడానికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇక్కడ మార్కెట్ యార్డ్కు రావడం జరిగింది. ఇక్కడ రైతులను విచారిస్తే ప్రభుత్వం ప్రకటన చేస్తున్నటువంటి దానికి ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి పూర్తి విరుద్ధంగా ఉంది. జొన్నలు ప్రభుత్వం 3,600 నుంచి 3,700 రూపాయల వరకు గిట్టుబాటు ధరను కల్పిస్తే ఇక్కడ రైతులను విచారిస్తే 2,700, 2,800 రూపాయలు మాత్రమే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొక్కజొన్న విషయం చూసినట్లయితే 16,000-1,700 రూపాయలు మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు కొనుగోలు చేస్తున్నట్టుగా ఇక్కడ రైతులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అయితే ప్రచారంగా పేపర్లలో 2,400 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇంత కనీసం ప్రచారంలో ఇక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా పొంతన లేనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. కానీ రైతులకు ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మీరు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్ముతున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అంటే మీకు 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసనగా బషీర్బాగ్ లో అసెంబ్లీ దగ్గర అక్కడ ధర్నా చేసినందుకు మిమ్మల్ని కాల్చి చంపినందుకు మీరు చంద్రబాబు నాయుడుని నమ్ముతున్నారా? లేకపోతే అతను అధికారంలోకి రావడానికి బంగారం పైన మీరు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తానని చెప్పేసి అవి మాఫీ చేయకుండా మళ్ళీ మిమ్మల్ని మీ బంగారు యొక్క ఆభరణాలన్నింటినీ వేలం వేసినటువంటి పరిస్థితులకు మీరు ఆయన నమ్ముతున్నారా? ఏ విధంగా మీరు నమ్మి ఈరోజు మీకు రాజన్న బిడ్డ జగనన్న ఆర్బికేలను ఏర్పాటు చేసి మీకు మద్దతు ధరను కల్పించి యూరియాను సప్లై చేసి మీకోసం మీ యొక్క సంక్షేమం కోసం ఇంత కష్టపడితే ఆయన మాటలు నమ్మకుండా ప్రతిసారి మిమ్మల్ని ఇంత దారుణంగా హింసిస్తున్నటువంటి మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నమ్మి ఈరోజు మీరు ఈ పరిస్థితులు మీరు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కూడా మీరు పొందలేనటువంటి పరిస్థితులు ఈరోజు మీరు అనుభవిస్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు మీరు పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే రైతు అనేటువంటి వాడికి ఎలాంటి పార్టీ లేదు, అతను పార్టీకి తగిన సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఈ రాష్ట్రం ఈ దేశం అంతా కూడా సురక్షంగా ఉండాలంటే అదంతా కూడా రైతు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రైతులు బాగున్నప్పుడే ఈ దేశం అనేటువంటిది బాగుంటుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.